వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. వేంపల్లిలో జరుగుతున్న ఆ మీడియా సమావేశం ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సామాన్య ప్రజగా ఉండడం సిగ్గుచేటుగా నాకు అనిపిస్తుంది. ఈ రాష్ట్ర పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది, ఈ ముఖ్యమంత్రి యొక్క చేష్టలు ఎంత నికృష్టంగా నీచంగా ఉన్నాయని చెప్పి ఆలోచన చేస్తే వళ్ళు జగుర్పు వస్తూ ఉంది. అనేక కార్యక్రమాలు అసంతృప్తిగా ఉన్నాయి. అనేక హామీలు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి కూడా పూర్తి కాల. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో ఒకటి కూడా అమలు కాల. ముఖ్యంగా వాళ్ళు గొప్పగా చెప్పుకునేది ఇంతవరకు ఈ సూపర్ 6లో మేము గ్యాస్ది అమలు చేస్తామని చెప్పారు. ఆ గ్యాస్ది కూడా పోయిన సంవత్సరం అంతా కలిసి ఒకటే ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఆ గ్యాస్ సిలిండర్ కూడా 160% కూడా అందలేదనేది వాస్తవం. 40% మందికి ఈరోజు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు రాలే. 1,06,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే దాంట్లో ఈ ప్రభుత్వం అంతా కూర్చొని ఒక క్రైటీరియా పెట్టుకునేది. అర్హత ఎంతమందికి ఇచ్చిందంటే 85 లక్షల మందికి అర్హత ఉన్నట్టు తేల్చింది ఈ ప్రభుత్వం. కానీ 85 లక్షల్లో 54 లక్షలు మాత్రం ఈ యొక్క గ్యాస్కు సబ్సిడీ ఇచ్చారు. మిగిలినటువంటి 30 లక్షల చిల్లర మంది బెనిఫిషరీస్కు ఈ రోజు వరకు ఈ యొక్క సబ్సిడీ అందల. నువ్వు ఏదైతే ఫ్రీ సిలిండర్ అని చెప్పావో, నువ్వు చెప్పినటువంటి 3 సిలిండర్లో ఇచ్చింది ఒక సిలిండర్. ఆ సిలిండర్ కూడా మీరు చెప్పినట్టు 1,06,000 మందిలో మీరు ఇచ్చింది 56 లక్షల మందికో 54 లక్షల మందికో. దీని మీద దృష్టి సారించండి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ వాటి మీద దృష్టి సారించండి. నిన్న మీరు క్యాబినెట్లో చేసినటువంటి ఆ కార్యక్రమం చూసిన తర్వాత సిగ్గుతో తల దించుకుంటాడు ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఇదే అని చెప్పి. ఒక వ్యక్తి అనారోగ్యంతో గడిచిన 2-3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కూడా నీ యొక్క చిల్లర రాజకీయం కోసం, చీప్ పాలిటిక్స్ కోసం 40 నిమిషాలు నువ్వు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడాడంటే నీ స్థాయి ఎటువంటిదో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఒక గొప్ప విషనరీగా ప్రొజెక్ట్ చేయబడ్డావు. నువ్వంటే దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఉన్నాయని చెప్పి అందరూ చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడికి పోయింది నీ పరిపాలన దక్షత? ఎక్కడికి పోయింది? నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంది? ఈరోజు ఒక 40 నిమిషాలు ఒక సామాన్య ప్రజ చనిపోతే 40 నిమిషాలు నీ క్యాబినెట్ మీటింగ్ అంతా దాని చుట్టే మాట్లాడినావు. ఏం తెలుస్తావు నువ్వు? ఈరోజు రీపోస్ట్ మార్టం చేయించినావు. ఏమైనా కోడిగుడ్డు మీద ఏమైనా ఈకలు బిగుతారా? ఏం తెలుస్తుంది దాంట్లో? నీ యొక్క పత్రికల్లో ఈరోజు కూర్చొని వివేకానంద రెడ్డి హత్య సంబంధించినటువంటి దాంట్లో 7 మంది చనిపోయారు అని చెప్తావు. దాంట్లో అనుమానాస్పదుల్లో ఆఖరికి భారతమ్మ తండ్రి ఈసీ గంగిరెడ్డిని కూడా చేర్పించినాం. ఎక్కడికి పోతున్నారు మీరు? అభిలాష్ రెడ్డిని చేర్పించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంతమైన ఇష్టమైనటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంట్లో కూర్చొని 24 గంటలు అన్నం పెట్టేటువంటి వ్యక్తిని నారాయణ యాదవ్ని చేర్పించారు. ఎక్కడికి పోతుంది ఈ విష సంస్కృతి? ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి అవసరం ఉందా? రాజకీయాలు హుందాగా నడుపుకుందాం, ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది, ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేసేటువంటి అలవాటు లేదు ఆయనకు. ప్రజలకు మేలు చేస్తాం, ప్రజల నుంచి ఓటు అడుక్కుందామని చెప్పేటువంటి ధైర్యం ఆయనకు ఉంది. ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అందజేసేటువంటి గొప్ప నాయకుడు ఆయన. దాదాపు 2,80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్
అంటే మధ్య ఎవడే కానీ దళారి లేడు, నేరుగా ఈ యొక్క లబ్ధిదారునికి డబ్బులు చేరేటువంటి సంస్కృతి. నువ్వు ఎప్పుడు చూసినా ఎక్కడ మాట్లాడినా నువ్వు నీ కుటుంబ ప్రభుత్వము, నువ్వు మీ దత్తపుత్రుడు, మీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడేది విధ్వంసమైందంటారు, అవినీతిమయమైపోయిందంటారు, రాష్ట్రాన్ని అంతా దోచుకున్నారంటారు. ప్రతి రూపాయి ఎవడే కానీ దళారి లేకుండా నేరుగా బెనిఫిషరీకే ఆయన అకౌంట్లో చేరిపోతే అవినీతి జరిగేదానికి ఎక్కడైనా అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి చెప్పండి. విధ్వంసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏం విధ్వంసం జరిగింది? ఇప్పుడు జరుగుతుంది విధ్వంసం. కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు 750 మెడికల్ కాలేజ్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే మాకు వద్దు ఈ సీట్లు అని చెప్పి వెనక్కు రాసినటువంటి దౌర్భాగ్యం నీ ప్రభుత్వంది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి చెప్పండి. సామాన్య విద్యార్థులు ఈ యొక్క ఉన్నత విద్య అభ్యసించాలంటే ప్రభుత్వ కళాశాల ఉండాలని చెప్పి ప్రభుత్వ కాలేజీలు శాంక్షన్ చేస్తే వాటికి నిధులు ఇచ్చుకోలేక పీపీపీ మోడల్ అంట. ఏం పీపీపీ మోడల్ అంటే నువ్వు డొనేషన్ పెట్టుకొని వాళ్ళకి ఎక్కువ ఫీజులు పెట్టుకొని పేద విద్యార్థుల దగ్గర నుంచి డబ్బు గుంజేటువంటి కార్యక్రమాలు తీసుకొని నీకు నచ్చినటువంటి వాళ్ళకు ఈ యొక్క ప్రైవేట్ ఈ కళాశాలలు ఏవైతే ప్రభుత్వం తరపున శాంక్షన్ అయినాయో ఇవన్నీ కూడా నీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు గుంజే కార్యక్రమం చేసి నువ్వు విధ్వంసం గురించి, నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు. సీజ్ ద షిప్ అన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం అంతా అక్రమ రవాణా అవుతుందని చెప్పాడు. ఏదేదో మాట్లాడాడు. అది గాలికి వదిలిపెట్టావు. ఈరోజు కొత్తగా కూర్చొని ఇంకొక వాదన తీసుకొని వస్తున్నాం. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చనిపోతే ఆరోగ్య కారణాలు బాగా లేకుండా దాన్ని కూడా నీ స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్నావు. ఇంతకంటే చౌకబారతనం, ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉంటుందా? ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వమా ఇది? ముఖ్యమంత్రి చేసే పనే ఇది? ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారు. హాస్టల్లో రేపులు జరుగుతున్నాయి. ఎంతోమంది మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటి మీద మాట్లాడలేదే నువ్వు? వీటి మీద స్పందించలేదే నువ్వు? ఈరోజు నీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని అనేక మంది మీద దౌర్జన్యం చేశారు, చంపారు. వాటి మీద దృష్టి పెట్టు. సహజ మరణం చెందినటువంటి వ్యక్తి మీద 40 నిమిషాలు నీ క్యాబినెట్లో మాట్లాడి మళ్ళా నీ పేపర్ నిండా హెడ్లైన్స్. దీంతో పాటు చనిపోయిన వ్యక్తి కాకుండా ఇంకా 7 మంది అంట. దాంట్లో భారతమ్మ తండ్రిని కూడా చేర్చినాం. దాంట్లో మా అవినాష్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు కూడా చేర్చినాం. దాంట్లో వీళ్ళ కుటుంబానికి అత్యంత ఇష్టము. ఈరోజు పాపం చనిపోతే, నారాయణ యాదవ్ అనేది చనిపోతే భారతమ్మ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి పోయి, వాళ్ళ పల్లె కదిరి తాలూకాలు ఎక్కడో ఉంది, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కూర్చొని పోయి వచ్చినారు, ముదిగుప్ప దగ్గరికి పోయి. ఇటువంటి వ్యక్తులంతా కూడా చేర్చి ఏ రకంగా నువ్వు చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీ యొక్క టార్గెట్ ఏంది, నీ యొక్క ఆశయాలు ఏంది? మంచి పాలన ఇవ్వాలనేదా నీ ఆశయము? లేకుండా అంటే ఇట్లే చౌకబారు రాజకీయాలతో కాలయాపన చేయాలనేదా? గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల నేను చిత్తూరు జిల్లాకు పోయినప్పుడు నా స్నేహితులు చెప్తా ఉన్నారు, కొంతమంది అక్కడ పక్కన ఉండేవాళ్ళు, అసలు ఈయనంటి పక్కన పెట్టన్నా రామమూర్తి నాయుడు మన చనిపోతే ఆడ ఆ కార్యక్రమాలకి ఈయన పోయినప్పుడు కొంతమంది వ్యక్తులు ఈయన ఏమన్నారు ఒకసారి గుర్తుపెట్టుకో. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడినారో. చంద్రబాబు నాయుడు గారు మీకు మీరే ఆత్మాలోచన చేసుకోండి. రామమూర్తి నాయుడు గారి అంత్యక్రియలకు మీకు పోయినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నిన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు, నేను ఏం మాట్లాడినారో ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. నేను చెప్పదలుచుకోలేదు అవన్నీ, కానీ నువ్వు గుర్తు తెచ్చుకో ఏమన్నారు. కానీ మేము రాజకీయం చేయడం లే. రాజకీయాలకు కొంత హుందాతనం ఉండాలి, మాట్లాడే దాంట్లో కొంచెమన్నా విశ్వసనీయత ఉండాలి, చేసేటువంటి పనుల్లో కొంచెమన్నా ప్రజాహితం ఉండాలి, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయి. ఎన్నో ఉన్నాయి. ఈరోజు నీళ్లు లేవు, కరెంటు సరిగ్గా రావడంలా, నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలిపెట్టినావు. మా
పులివెందుల్లో ఈరోజు పొద్దున్నే ఒక ఆయన వచ్చినాడు గిడ్డింగ్ వారిపల్లి నుంచి, అన్న పూర్తిగా నీళ్ళు ఎండిపోయినాయి, మాకు పంపులు చేయాలంటే పంపులు చెడిపోయినాయి, పంపులు ఆ మోటార్లు రిపేర్ చేసుకోవాలంటే మీ ఊరోళ్ళు కట్టుకొని రిపేర్ చేసుకోండి అంటున్నారన్నారు. అవన్నీ చెయ్యి, ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయి. 410 ఈ యొక్క 5 మీటర్ల ఎత్తు పోలవరం తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. తిరిగి దాని ఎత్తును పునరుద్ధరించడానికి చర్యలు తీసుకో, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇంకా చౌకబారు రాజకీయాలు చెప్తే వినేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ యొక్క అబద్ధాలు ఒక్కసారి జరుగుతాయి, దానివల్లనే నీ అబద్ధాలు నమ్మి, నువ్వు చేసేటువంటి దుష్ప్రచారం నమ్మి, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు హామీ నమ్మి నీకు అవకాశం ఇచ్చినారు. వీలుంటే అవన్నీ ప్రూవ్ చేయి, నువ్వు చెప్పినవన్నీ అమలు చేయి. చేతగాని పక్షంలో క్షమాపణ చెప్పు, చేయలేకపోయినని చెప్పి రాజీనామా చేయి. కానీ నీ చేతగానితనాన్ని కప్పుపుచ్చుకునేదానికి ప్రజలు నిరంతరం ఇదే ఏదో ఒక రకంగా పక్కదవ పెట్టడం, బురద చల్లడం. ఎన్ని రోజులు జరుగుతావయ్యా, ఎన్ని రోజులు జరుగుతావు? సిగ్గుండాలి మాట్లాడేదానికంటే. ఏమైనా ఇష్యూస్ అంతా దీనికి తోడు మళ్ళా వీళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు, వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ ఒక పద్ధతి ప్రకారం వీళ్ళకు ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు అబద్ధాలు ప్రచారాలు చేయడం, వీళ్ళ అబద్ధాలను మళ్ళా ఉపప్రచారం చేయడానికి వీళ్ళకు ఉండేటువంటి సోషల్ మీడియా. ఎందుకంటే విపరీతంగా డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మాకుండేది ఒకటే ఒక ఛానల్, ఒక సాక్షి ఛానల్, సాక్షి పేపర్. ఈ తప్ప అంతో ఇంతో ఒక తెలుగుదేశం మా వైకాపా పార్టీకి ఉన్నటువంటి అభిమానులు సోషల్ మీడియాలో ఏమైనా పోస్టింగ్ పెడితే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసేదానికి తీసుకుని పోయి లోపలేస్తున్నాం. మా యొక్క వాదన వినకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మాట్లాడేదానికి సమయం ఇస్తే నిన్ను ఎండగడతారు, ప్రజలకు నీ యొక్క వాస్తవ పరిస్థితి తెలుస్తుందని చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉండవు. ఈరోజు పోసాని మురళీకృష్ణను అరెస్ట్ చేసినాం. ఒక నేరం. ఏం నేరం అది? ఆయన ఏదో దుర్భాషలాడనేది ఆయన చేసేటువంటి తప్పు, లేకుండా ఉంటే ఆయన చేసేటువంటిది అందరూ చూశారు. ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నీకు నిజాయితీ ఉంటే దాన్ని ఒక కేసు పెట్టాలా. కానీ అదే కేసు తీసుకొని అదే వాదన ఒకరోజు రాజంపేటలో, ఒకరోజు కూర్చొని ఆదోని, ఒకరోజు శ్రీకాకుళం ఆయన తీసుకొని పోయి నీ యొక్క ఒక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక వెహికల్లో ఆయన తీసుకొని పోయి ఆ వయసులో తిప్పడం అనేది కరెక్టా? అవసరం అందింది. ఎస్, నువ్వు ఒక అలిగేషన్ చేసినావు, ప్రూవ్ చేసుకో, నువ్వు ఛార్జ్షీట్ చేసుకో. 4 ఊళ్ళో తిప్పాల్సినటువంటి అవసరం ఏంది? అండ్ ఇంకొకటి, ఆయనకు అవకాశం ఇవ్వాలన్నా లేదా? నీ తరపున ఎవరో రాండి, పోసాని మురళీకృష్ణ వస్తాడు, ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడాడో, దీన్ని ప్రేరేపించేటువంటి కార్యక్రమాలు ఏదో ఆయన చెప్తాడు. మీరైతే మాట్లాడచ్చు ధారాళంగా, మీరు ఎన్ని మాటలు కావాలంటే అన్ని మాట్లాడచ్చు. కానీ అవతలోడు రియాక్ట్ అయితే మాత్రం నీ సోషల్ మీడియా, నీ ఛానల్స్, నీ పేపర్లు 100,000 సర్క్యులేషన్ చేస్తారు. వాస్తవంగా ఉండేదాన్ని మాత్రం మా యొక్క వ్యక్తులు ఎవరైనా ప్రచారం చేయాలంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాం. ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? మా రాయలసీమలో, మన జిల్లాలో ఒక సామెత ఉంది, గుద్దగిల్లి జోలపాట పడినాడంట. గుద్దగిల్లి తెర కింద కదా, గిల్లేటప్పుడు ఎవరికి కనపడదు. సో చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ ఏం చేస్తారంటే కింద మనిషిని గిల్లుతారు, బయటికి మాత్రం మా ఏడ్చద్దమ్మా అని మాట్లాడతారు. అదే రకంగా ఉంది. నువ్వు రెచ్చగొట్టావు, నువ్వు రెచ్చగొట్టిన తర్వాత అవతలోడు రియాక్ట్ అయితే చాలా పెద్ద నేరం జరిగినట్టు, చాలా పెద్ద తప్పు జరిగినట్టు నీ సోషల్ మీడియా, నీ టీవీలు, నీ కథలు ఒక బ్రాండేజ్ భరిస్తారు. వీళ్ళంతా పనికిరాని వాళ్ళు, వీళ్ళంతా కథలు అని చెప్పి మా దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి డిబేట్లు మీరు ప్రచారం చేయరు. మేము మాట్లాడేటువంటి వాదనలు మీ ఛానల్స్లో వినబడవు, నీ పేపర్లో కనబడవు. కానీ ఎవడైనా తప్పుగా మాట్లాడితే మాత్రం రిపీటెడ్గా అదే ఉద్దేశంతో కూర్చొని మాట్లాడతావు. ఇది ధర్మమా అని నేను అడుగుతాను. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఎవరికి ఏ కార్యక్రమం ఇచ్చినా, ఎవరికి ఏ లాభం చేకూర్చినా నీకు కమిషన్ వచ్చేది వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నువ్వే చెప్పావు అనేక సందర్భాల్లో, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలిసాయా, ఊరికే బట్టలు నొక్కుతాడని చెప్పి.
బటన్లు నొక్కే తప్పితే ఏం చేస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎస్, బటన్లు నొక్కాం, ధైర్యంగా చెప్తున్నాం. మేము చేసేటువంటి కార్యక్రమం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేరుగా అవినీతి లేకుండా డబ్బు చేరిందా లేదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు దీనివల్ల లబ్ధి పొందారా లేదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబానికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి అందిందా లేదా, ఈసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా బతికారు, ఏది కావాలంటే అది కొనుక్కున్నారు, వాళ్ళ కుటుంబాల్లో అంతా సంతోషం వచ్చింది, సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ఏమి కొనుక్కోవాలనే కొనుక్కునేటువంటి పరిస్థితులు లేవు. ఏ ఊరికి పోయినా, ఎక్కడ ఏ చిన్న వ్యాపారస్తుని అడిగినా, తోపుడు బండు వాడిని అడిగినా కూడా నాకు వ్యాపారాలు లేవంటున్నారు. మా ఊర్లో అనేక మంది వ్యాపారవేత్తలను అడిగా, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీ యొక్క వ్యాపారంలో వృద్ధి ఏ రకంగా ఉందని. వృద్ధి కాదన్నా, గడిచిన సంవత్సరంలో 30% వ్యాపారాలు కూడా ఈరోజు జరగడం లేదు అంటున్నాడు. గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చావు, ఏదో సంపద సృష్టిస్తానని చెప్పావు. ఈరోజు అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందినావు నువ్వు. నీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చేదానికి ఈరోజు ఈ వితండవాదనలు, ఈ విపరీతమైనటువంటి దుష్ప్రచారాలు చేసేదానికి పూనుకున్నావు. ఈరోజు ఇక్కడ ఎవరైనా క్షమిస్తారేమో, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. నువ్వు నీ చెంచాగిరిలు, నీకు కావలసినటువంటి నీ యొక్క పత్రికలు, నీ యొక్క ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తే ఇక్కడ ఏమైనా వింటుంటుందేమో, కానీ రేపు దేవుని దగ్గర ఉండదు, గుర్తుపెట్టుకో. దానికి ఒక లిమిట్ ఉంటుంది. మీరు చేసే దుష్ప్రచారాలు కూడా ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు చేసేది దౌర్భాగ్యాలు, నువ్వు చేసేటువంటి హామీలు అమలు కాకుండా ఉంటే దానికి సరైనటువంటి సంజాయిషి చెప్పుకో. లేకుంటే ఈరోజు అవుతుంది, లేకుంటే నేను పొరపాటు చెప్పినా, లేకుంటే ఈరోజు చేయలేను రేపు చేస్తా అని చెప్పుకో. కానీ వీటన్నిటి కూడా పక్కదావు మళ్ళించేదానికి నీ ఇష్టం వచ్చినట్టు అభియోగాలు మోపుతున్నావు. ఏ రకంగా నువ్వు మోపుతున్నావు నాకు అర్థం కావడంలో. ఒక రోజు కూర్చున్నావు, ఒక వారం రోజులు కంటిన్యూస్గా తిరుపతి లడ్డు అన్నావు, తిరుపతి లడ్డును కలుషితం చేసావు అన్నావు. ఈరోజు తిరుపతి లడ్డు గాలికి వదిలేస్తాం. విజయవాడలో వరదలు వస్తే ఆ వరదల టైంలో ఆ కృష్ణా బ్యారేజ్కి అడ్డంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బోట్లన్నీ అడ్డం పెట్టి వరదలంతా నీళ్ళు లోపలికి వచ్చేదానికి చేశారని చెప్పి నువ్వు మాట్లాడినావు. 2 రోజులు ఆ ప్రచారం అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టారు. మా వైకాపా సంబంధించి మాట్లాడింటారు. మరి నీ ఛానల్స్లో కనపడవే, నీ పేపర్లో కనపడవే, నీ ఛానల్స్లో వినపడవే. అదే తప్పు ఎవడైనా పొరపాటు మాట్లాడితే జూమ్ 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 ఇదేం మాట్లాడతాం. ఎన్ని రోజులు ఈ చీప్ పాలిటిక్స్ వదులుకో. ప్రతి ఒక్క కార్యక్రమానికి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవడైనా తప్పు మాట్లాడుతా అంటే, ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే దానికి ఆద్యం, దానికి మొదలు పెట్టింది నీ యొక్క టీము. నేను రెడీగా ఉన్న చూపించడానికి ఏ కార్యక్రమాలు ఎక్కడ చేశారని చెప్పి, నీ కుటుంబం పైన విష ప్రచారం చేశారు, నీ కుటుంబం బయట చిల్లరగా మాట్లాడారని చెప్పేసి, చౌకబారుగా మాట్లాడారని చెప్పి నువ్వు ప్రొజెక్ట్ చేసుకున్నావు. ఎస్, దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన నీకున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఏ రకంగా పోస్ట్ పెట్టారు, ఎప్పటి నుంచి పోస్ట్ పెట్టారు చూద్దాం రండి. ఉందా నీకు ధైర్యం? ఉంటే రా చూపిస్తా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని నీ సోషల్ మీడియా టీము ఏ రకంగా విష ప్రచారం చేసిందో వాళ్ళందరినీ పిలుచుకొని వస్తాం, రాండి చూద్దాం. వీఆర్ రెడీ. డేట్ ఏది, ఎవరు మొదలు పెట్టారు, ఎవరు దీన్ని ఎంకరేజ్ చేశారనేది. కానీ అది కనపడదు. ఎందుకంటే నీకున్నటువంటి సంఖ్యాబలం ఎక్కువ, నీకున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళకు విచ్చలవిడిగా వదిలిపెట్టినారు. వీళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, అవతలోడు మాట్లాడితే మాత్రం వానికి జైలు శిక్ష, నెలలు ఈ స్టేషన్ ఆ స్టేషన్ అని చెప్పి ఒకటే కేసు మీద 10 ఊళ్ళు తిప్పేటువంటి విష సంస్కృతిని ఇది. ఇప్పటికైనా మానుకో. నువ్వు అనుకుంటున్నావేమో నీ అబద్ధాలు ఎల్లకాలం చెల్లుతాయని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, చెల్లవు. నీ యొక్క విష ప్రచారాన్ని నాయనా పులి మాదిరి అయిపోతుంది. రేపు నిజంగా తప్పు జరిగినా కూడా జనం యాక్సెప్ట్ చేయరు. నువ్వు మాట్లాడితే ఆల్రెడీ నీ క్రెడిబిలిటీ పోయింది.
నువ్వు ఏమైనా మాట్లాడంటే నీకు ఒక పక్కన ఉన్నటువంటి జాకీ రావాలా, నీకు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్తో మాట్లాడిస్తావు. ఈరోజు ఆయన యొక్క క్రెడిబిలిటీ కూడా పోయింది. కొత్తగా తయారు చేస్తున్నావు. ముఖ్యంగా షర్మిలమ్మని కూడా కోరుతున్నా నేను, ఎవరితో నువ్వు జత కలిసి నువ్వు మాట్లాడుతున్నావమ్మా? నీ మీద నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో. ఏ రకంగా నువ్వు ఏడ్చావో నువ్వు ఛానల్స్ మీదకి వచ్చేసి, నీ మీద, నీ యొక్క వ్యక్తిత్వం మీద, నీ కుటుంబం మీద ఎట్లా మాట్లాడని చెప్పి నువ్వు ఏడ్చినటువంటి క్లిప్పింగ్స్ నేను చూసాను అనేక సార్లు. అటువంటి వాళ్ళతో కలిసి మంచి వ్యక్తి అయినటువంటి మీ అన్న మీద విష ప్రచారం చేయడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను.